హాయ్, నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్. ఈరోజు మనం పల్మనరీ ఎంబోలిజం గురించి తెలుసుకుందాం. ఎంబోలిజం అంటే మామూలుగా రక్తనాళాల్లో స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దానికి ఒక అడ్డు తగులుతుందో దాన్నే ఎంబోలిజం అంటాం. దానికి ప్రధాన కారణం రక్తం గడ్డ అయి ఉండవచ్చు. సో నార్మల్గా స్వేచ్ఛగా ప్రవహిస్తున్న రక్తం ఒక్కోసారి కొందరిలో ప్రవాహం తగ్గిన ఏరియాస్లో గడ్డ కట్టిపోతుంది. ఆ గడ్డ అన్నది అక్కడి నుంచి డిస్లాడ్జ్ అయ్యి శరీరంలోని ఏ రక్తనాళాన్నైనా అడ్డుపడవచ్చు. దాన్నే ఎంబోలిజం అంటాం. సో ఈ రక్తం గడ్డ అనేది ఒకవేళ పల్మనరీ ఆర్టరీలో గనక అడ్డుపడితే దాన్నే పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటాం. సో ఇది ఎవరిలో చూస్తామంటే ఎక్కువగా వయసు పైబడిన వారు, లేదా క్యాన్సర్ పేషెంట్స్, లేదా బెడ్ రిడెన్ పేషెంట్స్, లేదా ఏదైనా ఆర్థోపెడిక్ ఎయిల్మెంట్ వల్ల కదలిక లేకుండా ఎక్కువ రోజులు ఒకే చోట స్థిరపడిపోయిన వాళ్ళు, అంటే కదలలేకుండా బెడ్ బౌండ్ అయిపోవడము, మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళల్లో దీన్ని గమనించవచ్చు. ఒక్కోసారి లాంగ్ ఫ్లైట్ జర్నీస్, అంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్నప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ ఆల్మోస్ట్ అరౌండ్ 18 to 20 అవర్స్ ఒకే చోట కూర్చొని ఉండిపోతారు. అలాంటప్పుడు కూడా పల్మనరీ ఎంబోలిజం, అంటే ఈ కాఫ్ మజిల్స్ లో చాలా మట్టుకు కాఫ్ మజిల్స్ లో ఉన్న రక్తనాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. అది అక్కడి నుంచి డిస్లాడ్జ్ అయ్యి పల్మనరీ ఆర్టరీలో లాడ్జ్ అవుతుంది. సో అప్పుడు అది పల్మనరీ ఆర్టరీలో అడ్డుగా నిలిచి ఊపిరితిత్తులకు రక్త సరఫరాని నిలిపివేస్తుంది. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ అయి ఉండవచ్చు. సో పల్మనరీ ఎంబోలిజం వచ్చిన వారిలో లక్షణాలు ఏమై ఉండొచ్చు? ఆయాసము, లేదా ఛాతీలో నొప్పి, మంట, లేదా గుండె దడ, బీపీ పడిపోవడము, బీపీ పడిపోవడం వల్ల చెమటలు పట్టడము, కళ్ళు తిరగడము, ఇవన్నీ కూడా పల్మనరీ ఎంబోలిజంకి లక్షణాలు అయి ఉండవచ్చు. బెడ్ బౌండ్ పేషెంట్స్, అంటే కదలిక లేని పేషెంట్స్లో కాఫ్ మజిల్ టెండర్నెస్ ఉన్నప్పుడు పల్మనరీ ఎంబోలిజం ఉందేమో అని దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం ఎంతైనా అవసరం. తగు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.